హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? అందరికీ పరాభవనామ శుభాకాంక్షలు అండి. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఎలా చేసుకుంటున్నారు ఉగాది పండగ? నాతో కామెంట్ అయితే చేసి చెప్పండి. ఈ చాలా రోజుల తర్వాత ఒక్కదాన్ని చేసుకుంటున్న పండగ ఉగాది పండగ. అంటే పాప హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఒక్కదాన్ని చేసుకునేదాన్ని కదా, కానీ అప్పుడు అంత వెల్దీతి అనిపించలేదు. ఫస్ట్ టైం బాగా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ తప్పదు, మనం ఎప్పటికైనా ఆడపిల్ల తల్లిదండ్రులు ఇంకా ఆడపిల్లని అత్తారింటికి పంపించిన తర్వాత ఒంటరి వాళ్ళే కదా, ఇంకా తెలుసుకుని మరీ ఈ పెయిన్ తీసుకోవాలి అని నేనైతే అనుకుంటా. ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు ఫేస్ చేసే పెయినే కదా. సో నేనేం సపరేట్ కాదులేండి, కాకపోతే నా పెయిన్ మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నా. ఇంకా ప్రతి పని నేనే చేసుకోవాలి కదా. ఈ పూజలు ఇవన్నీ అంటే నాకు నచ్చదు, మా వాళ్ళకి కూడా అలవాట్లేదు చేయడం. నేను అన్నీ చేసుకుంటాము. ఇంక ఇక్కడ అయితే అయిపోయింది, వంటలన్నీ కూడా రెడీ అయినాయి. ఫస్ట్ వంటలు చేసుకొని ఇంకా అదే రెండు 1 by 1 చేసేసుకున్నానులేండి. ఆలు ఫ్రై, వంకాయ, ఇంకా సాంబారు, పూర్ణం మిక్స్ పెట్టుకున్న, పిండి నానబెట్టుకున్న. అక్కడ పూజకు అన్ని పూలు అవి వీళ్ళకు సరిగా పెట్టినా నాకు నచ్చదు. ఇంకా నేను కూడా రెడీ అయిపోయి, అంటే రెడీ అవ్వడం అంటే జస్ట్ చీర ఒకటి కట్టుకున్నాను. ఇంకా ఇక్కడ భక్ష్యాల కోసం అనేసి అంత వంట అంతా అయిపోయింది. ఫైనల్ అనమాట. ఇంకా మా వారు వచ్చి దీపం వెలిగించి కొబ్బరికాయ కొడతాడు. ఇంకా నేనేమో భక్ష్యాలు స్టార్ట్ చేసిన. పూలు తెచ్చినాడు బయట ఉన్నాయనేసి. ఇందాక పూలు పెట్టినా కదా దేవుళ్ళకు, అవి కూడా వాటితో పాటు బయట పెట్టినా. పోయేటప్పుడు పెట్టుకోవాలని, గుడికి వెళ్ళాలి కదా. ఇంకా ముద్ద బచ్చాలు కొట్టేసుకుందాంలే స్పీడ్గా అవుతాయి అనేసి పిండి కూడా మార్నింగే తడిపి పెట్టుకున్నాను. అన్నీ ప్లాన్డ్గా 1 by 1 చేసుకుంటేనే లేకుంటే గందరగోళం అవుతుంది. అంటే ఇట్లా ఉన్న ఒకందుకు బెనిఫిటే. నేనేంటంటే అన్ని ప్లాన్డ్గా ఒకటి దాని తర్వాత ఒకటి టైం వేస్ట్ చేయకుండా చేసుకోవాలనుకుంటా. అస్సలు చాతనైతలేదు. నైట్ బాగా లేట్ అయిపోయింది. అసలు మార్నింగ్ లేయాలని అనిపించలేదు. అయినా త్వరగానే లేచిన 4:30 ఆ టైంకి లేచినానులేండి. క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది కదా, నైట్ ఏం క్లీన్ చేసి పెట్టుకోలేదన్నమాట. అంట్లు అన్నీ అట్లనే, స్టవ్ కూడా కడగకుండా పెట్టుకున్నా. అంటే చేతన అవ్వలేదు. షాప్ నుంచి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. పండగ అంటే ఫుల్ వర్క్ ఉంటుంది కదా, ఇంకా అక్కడ నుంచి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. ఇంకా అందుకోసం ఇంకా నైట్ ఏం చేసుకోవాలా, మార్నింగ్ లేచి అన్నీ చేసుకునేసరికి బాగా టైం పట్టిందనమాట. క్లీనింగ్ కోసమని కసులు, బండలు, అంట్లు, స్టవ్ కడుక్కోవడం, ముగ్గులు వేసుకోవడం. రంగులు కూడా వేయలేదులేండి, అసలు ఓపిక లేదు రంగులు వేసేకి. సో చాలే ఉన్న కాడికని ఏదో నాకు వచ్చిన ముగ్గు ఒకటి వేసేసుకొని ఇలా పండగ అయితే అయిపోగొట్టేసినాను. ఇంకా అన్నీ చేసేసి భక్ష్యాలు కూడా చేసేసి ఇంకా మా వారు వచ్చి ఇంకా దీపం వెలిగించి, ఇంట్లో నేను చాలాసార్లు చెప్తా కదా, ఇంట్లో పండగ వస్తే మగవాళ్ళ చేతనే చేయించాలని. అసలు రెగ్యులర్గా మగవాళ్ళు చేసినా మంచిదే, అంత ఓపిక అంత టైం ఉండదు కదా. మా ఇంట్లో వాళ్ళైతే అంత ఓపిక ఉండదు, టైం కూడా ఉండదులేండి. సో నేనే చేసుకుంటుంటా. ఇక్కడ అదే చేస్తున్నాడు ఆయన, కొబ్బరికాయ కొడుతున్నాడు అనమాట. దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొడతాడు. మేము 2 కొబ్బరికాయలు కొడతాం అనమాట. మాకు ఎల్లమ్మ ఉంది కాబట్టి అమ్మవారికి ఒకటి, కలసంకి ఒకటి అన్నట్లు 2 కొడతాము. ఇంకా రెడీ అయిపోతున్నాను, వాళ్ళు రెడీ అయినారు. ఇంకుంటాయి కదా మనకు మ్యాచింగ్ బ్యాంగిల్స్, మ్యాచింగ్ దండలు, పూలు, ఇంకా ఆ కాస్త జుట్టు అయినా దాన్ని కూడా కొంచెం మంచిగా దూకోవడం చేసుకోవడం, ఇంక ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా అదే హడావిడి అయిపోయిందనమాట. లేట్ అయిపోయింది అసలే, ఇంకా అన్నీ ఒకదాన్ని చేసుకునేసరికి లేట్ అయిపోయింది. ఇంక ఈరోజు ఏంటంటే పండగ 7 తర్వాత నుంచి పనులు స్టార్ట్ చేసుకోవాలని చెప్పినారు కదా. సో అందుకోసం గుళ్ళో జనాలు ఉన్నారు. అమ్మ అసలు ఏమి జనాలు ఉన్నారంటే
అంత జనం మాకెప్పుడు నేనైతే ఈ మధ్యకాలంలో అసలు అంత జనాలను చూడలేదులేండి. అంత జనాలు ఉన్నారు. ఇంకా మా ఆయన నా కొడుకు ఇద్దరైతే రెడీ కూర్చున్నారు నా కోసం. అయిందా 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 అంటున్నారు. ఇంకా అయిపోయింది అట్లా. మా వాడు వెనకలే తిరుగుతున్నాడు, కానీ ఎంతసేపు చేస్తావు, లేట్ చేస్తావు అనేసి. ఇంకా ఇంత జుట్టుని ఎంతసేపు దూవుతావు అని మా వాడు. ఎంత జుట్టు అయినా దూకోవాలి కదా మంచిగా, అందుకోసం. ఇంకా అన్నట్టు నా చీర కలర్ కాంబినేషన్ ఎలా ఉందో నాతో కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇంకోటి నా చీర నాకు ఎలా ఒప్పింది అనేది కూడా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మంచి కలర్ కాంబినేషన్ కదా, అదే చూస్తున్నా. చాలా అంటే చాలా బాగుంది కలర్ అయితే. రెడ్ గ్రీను, పాచి గ్రీన్కి రెడ్, మెరూన్ రెడ్ కాదు, థిక్ రెడ్ బాగుంది కలర్ అయితే. ఇంకా పూలైతే అన్నీ నేనే పెట్టుకుంటా కదా, ఇంకా పాప లేదు మరి మన జుట్టు గింత ఉంది కదా అనేసి వద్దులే, నెక్స్ట్ డే కూడా కొన్ని పెట్టుకుందామని మళ్ళీ దాంట్లో సగం కట్ చేసి. పాప ఉంటే పోటీ అనమాట, నాకు కావాలంటే నాకు కావాలని ఇద్దరం పోటీగా పూలు పెట్టుకునే వాళ్ళం. ఇంక ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఎత్తి పెట్టుకుంటున్నా. ఇంకా ఎన్ని పెట్టుకున్నా, రోజు పెట్టుకున్నా నేను ఒక్కదాన్ని పెట్టుకోవాల్సిందే కదా, ఇట్లే ఉంటుంది అనమాట ఒక్కరం ఉన్నప్పుడు. ఇంకా రెడీ గుడికి అయితే వెళ్ళేసి వచ్చి ఇంకా తర్వాత మళ్ళీ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. మీ అందరు కూడా ఎలా దిగినారు, ఎలా పండగ జరుపుకున్నారు అనేది నాతో కామెంట్ అయితే చేసి చెప్పండి. మేమైతే చాలా బాగా జరుపుకున్నాం మాకున్నంతలో. మళ్ళీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.